చెప్పు నాన్నమ్మ చెప్పు. ఈరోజు మహాభారతంలో ఎవరి గురించి చెప్తున్నావు? నాన్నా వాసు, ఈరోజు నీకు ఒక గొప్ప యోధుడి గురించి చెప్తా. ఓటమిని నువ్వు ఎదుర్కొనే ప్రతిసారి ఇతన్ని గుర్తు తెచ్చుకో. మనుషులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోతూనే ఉంటారు. దానివల్ల అలసిపోయి వాళ్ల గమ్యాన్నే వదిలేసుకుంటారు. కానీ ఇతనందరిలా కాదు. పుట్టుకతోనే కష్టాలతో సావాసం చేసినవాడు. ఏ తప్పు చేయకుండా ఎన్నో శాపాలు మోసినవాడు. ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పనివాడు. ఆ యోధుడెవరో తెలుసుకోవాలనుందా? పార్థ, కర్ణుడి శాపాలు ఫలించబోతున్నాయి. ఎక్కిపెట్టి వంచు నీ గాంధీవాన్ని. కర్ణుడి మరణానికి కారణాలు తన శాపాలే. అవేంటంటే, నా పేరే వైకర్ అండ్ వీడ నా బెస్ట్ ఫ్రెండ్. ఏడీడు వీడి పేరే వాసు. వీడి గురించే మనం తెలుసుకోబోయేది. అక్కడికి ఫస్ట్ ఎవడైతే వెళ్తాడో వాడే గెలిచినట్టు. స్టార్ట్ చేద్దామా? 3, 2, 1. నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు. నేనే గెలిచాను. నేను ఓడిపోయానా? దీనమ్మ జీవితం పదా చూసుకుందాం. అసలు నేను ఓడిపోవడం ఏంటి? 30 సెకండ్స్లో అక్కడికి వెళ్ళి నేను ఎవరో చూపిస్తాను. నాన్నా వాసు, అర్జునుణ్ణి కాపాడుకోవాలనుకున్న ఇంద్రుడు కర్ణుడిని శాపగ్రస్తుణ్ణి చేయాలని నిశ్చయించుకున్నాడు. కర్ణుణ్ణి మొదటగా శపించింది తన గురువైన పరశురాముడే. ఒకరోజు ఇంద్రుడు పన్నిన పన్నాగాన్ని నమ్మిన పరశురాముడు కర్ణుణ్ణి ఇలా శపించాడు. కర్ణ, ఎవరు నీవు? నీది బ్రాహ్మణ కులమన్నావుగా, ఇంత నొప్పిని ఎలా ఓర్చుకోగలిగావు? ఖచ్చితంగా నువ్వు క్షత్రియుడివే. ఓరీ దుష్టుడా, నా దగ్గర విద్యాభ్యాసం చేయడానికి నీది బ్రాహ్మణ కులం అని చెప్పి నన్నే మోసం చేస్తావా? నేను నీకు నేర్పించిన విద్యలన్నీ యుద్ధభూమిలో నువ్వు మర్చిపోవుగాక. ఇదే నా శాపం. ఇంద్రుడు చేసిన మోసానికి తప్పు చేయకుండానే కర్ణుడి శాపాన్ని మోసాడు. కానీ విధిని ఒప్పుకోలేదు. ఆ రాయి లేకపోతే వాసు గెలిచేవాడు. లేదు, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. అమ్మా, నాన్న ఇంట్లో లేరా? లేరా. ఈసారి ఒక్క సబ్జెక్ట్లో కూడా మార్క్స్ తక్కువ రావడానికి వీల్లేదు. ఎంత కష్టమైనా పడదాం. అసలు లాస్ట్ టైం నాన్న ముందు తలెత్తుకెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈసారి అది రిపీట్ అవ్వద్దు. దీనమ్మ జీవితం లేట్ నైట్స్ ఉండి మరి చదువుతాం. ఫస్ట్ మెటీరియల్ని గ్యాదర్ చేద్దాం, లైబ్రరీకి వెళ్ళి బుక్ చేద్దాం, లాస్ట్ టైం పేపర్ని రిఫర్ చేద్దాం, ఫ్యాకల్టీతో మాట్లాడి మొత్తం చదవడం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అన్ని పనులు ఇప్పుడే చేసి చదవడం నైట్ స్టార్ట్ చేద్దాం. రే,
ఈ ప్లాన్ సెట్ చేసే వరకే ధూళి తీరిపోయింది మామ. ఇప్పుడు చదువుదామా? ఏం చెప్పి పెంచిందిరా మీ బామ్మ నిన్ను? అస్సలు అలసిపోవే. ఇంకా పడలేదు అప్పుడు విషయాలతో వాల్ పేపరా పడిద్దిలేరా. రే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుదామా? మొత్తం సిలబస్ కాపీ చదువుతాం. ఈసారి అసలు రిస్క్ తీసుకోలేము. రే 15 days కంప్లీట్ చేయాలమ్మా. చేసేద్దాం. అసలు నీ గోల్ ఇది కాదు. యూ వాంట్ బి లిరిసిస్ట్. మరి ఇంత కష్టపడి చదవడం దేనికి? ఈ సొసైటీ మార్క్స్కి ఇచ్చే ఒక ఫేక్ రెస్పెక్ట్ కోసం. అండ్ నాన్న ఈసారి ఒక్క మాట కూడా నన్ను అనకూడదు. బావా వస్తేనా ఫలితం అనేది కష్టపడితేనే సంపాదించవచ్చా? తెలివితో సంపాదించలేమా? ఏం బావా వైకర్తనా, మీ మనసులో ఏం సంకోచిస్తున్నారో మాకు తెలుస్తున్నది. అడ్డదారి దొక్కటం కూడా తెలివితేటలందురా. అయితే వివరించండి మీ తెలివైన ఆలోచనని. అదే లేదు బా. కొంతమంది స్టూడెంట్స్ కలిసి మన కాలేజ్ మార్క్స్ పోర్టల్ని ఓన్గా డెవలప్ చేశారంట. ఇప్పుడు దాంట్లో మన రిజల్ట్స్ వస్తాయి. ఓ గ్రేట్. రిజల్ట్స్ వచ్చాక వాళ్ళకి అవార్డు కూడా ఇస్తారంట. ఆ పోర్టల్ తయారు చేసిన వాళ్ళల్లో మనోడు ఒకడు ఉన్నాడు. అన్ని పాస్ ఇలా సెట్ చేయమంటావా? కానీ 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 చదువు. ఆల్రెడీ నైట్ 3 అవుతుందిరా. నా వల్ల కాదు ఇంకా. మేము వెళ్తాం. రే నైట్ మొత్తం చదువుకున్నా అనుకున్నాం కదరా. ఐ కాంట్ రా. రేపు చదువుదాంలే. నేను పోతున్నా. బాయ్. రేపు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయను నాకు చదివినవి. సరే. సర్లే మనం ప్రిపేర్ అవుదాం. రే నా రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని పాస్ రా. రే కంగ్రాట్స్. నీ హాల్ టికెట్ నెంబర్ నేను చూస్తా. రే రే నువ్వు ఓఎస్ ఫెయిల్ రా. అరే మామ నువ్వు కంగారు పడకమ్మా. నేను మాట్లాడతాను ఎగ్జామినేషన్. ఏదో మిస్టేక్ జరిగింది మా. హలో సార్, బైకర్ సార్, సెకండ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ నుంచి మాట్లాడతాను. నా ఫ్రెండ్ వాసు సార్ ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అని వచ్చింది సార్. వాడే సార్ నాకు సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత మేము రాసిన ఆన్సర్ని వెరిఫై కూడా చేసుకున్నాం సార్. సార్ ఏదో మిస్టేక్ జరిగింది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ చెక్ చేసి చెప్పండి సార్. ప్లీజ్ సార్. అవునా, చెక్ చేసి కాల్ చేస్తామమ్మా. అరే నువ్వు అసలు డిప్రెస్ అవ్వకరా. చెక్ చేసి కాల్ చేస్తా అన్నారు కదా. ఇంకా అయిపోలేదురా. వెయిట్ చేయరా. హలో సార్. సారీ వైకర్త్, మిస్టేక్ మా సైడే. మీకు తెలిసే ఉంటుంది ఈసారి కొత్త ఎగ్జామినేషన్ పోర్టల్ తయారు చేసింది మన స్టూడెంట్సే అని. కొంతమంది స్టూడెంట్స్ కలిసి మన కాలేజ్ మార్క్స్ పోర్టల్ని ఓన్గా డెవలప్ చేశారంట. ఇప్పుడు దాంట్లో మన రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల వాసు రిజల్ట్ విషయంలో ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ జరిగి ఫెయిల్ అని వచ్చింది. అయితే ఇప్పుడు మా వాడు పాస్ అయిపోతాడా సార్? అది కుదరదమ్మా. ఈసారి రిజల్ట్స్ చాలా లేట్గా రిలీజ్ చేయడం వల్ల డైరెక్ట్గా రిజల్ట్స్ జేఎన్డీకి పంపించేశాం. వాళ్ళు ఎంటర్ కూడా చేసేశారు. తప్పు మాదే. వాసు ఒక్కడికే ఇలా జరిగింది. బట్ నౌ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓన్లీ ఆప్షన్ సప్లీ. సార్ 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 అది ఎట్లా సార్? ఇంకేం చేయలేమమ్మా, సారీ. అరే బావా నీకెందుకు ఇలా జరగాలరా? ఇంద్రుడు చేసిన మరో మోసం వల్ల కర్ణుడిని ఓ బ్రాహ్మణుడు ఇలా శపించాడు. నాకు ఉన్న ఒకే ఒక జీవనాధారం ఈ గోమాత. దాన్ని నాకు దూరం చేసి నన్ను నిస్సహాయుని చేశావు. నీవు కూడా నీ ఆఖరి క్షణాల్లో నాలాగే నిస్సహాయుడివై చనిపోవుగాక. ఇదే నా శాపం. అలా
ఏ చెడు చేయకున్నా కర్ణుణ్ణి కాలం పరీక్షించింది. దరిద్రం బావ, దరిద్రం. మనకి ఏ రాసి ఉంటే అదే జరుగుతుంది. మన బతుకులు ఎంతే. రే అలా మాట్లాడకు. జరిగేదాన్ని మనం మార్చలేం, కానీ దాన్ని చూసే పద్ధతి మార్చచ్చు. రే ఎందుకు ఏడవట్లేదురా? ఏడిస్తే పట్టించుకొని ప్రపంచంలో ఆడడం వేస్ట్. మళ్ళీ ప్రిపేర్ అయ్యి సప్లీలో క్లియర్ చేసుకుంటా. ఐ నో మీ, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్. ఆ రోజు వాడు ఫెయిల్యూర్ని చూడలేదు, ఫెయిల్యూర్ వాడి పొగరుని చూసింది. రే ఇక్కడేం చేస్తున్నావురా? 6 days అయింది, వృషాలు ఇంకా కాల్ చేయలేదు. ఈ పాటికే ఫోన్ రావాలరా. ఈడొకడు ఇంకా రాలేదేంటి? సర్లే కానీ విషయాలు నీకు ప్రపోజ్ చేస్తే నాకెప్పుడు చెప్తారా? వెంటనే చెప్తారా? కాల్ చేసిన ఒక్క సెకండ్కే చెప్తా. నేను అప్పుడు నీ పక్కన లేకపోతే నాకెలా తెలుస్తుందిరా? మరి అయితే ఇది విను. నేనే ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను, దాని పేరే ఫ్లోటింగ్ మెసేజెస్. ఇఫ్ సపోజ్ ప్రిషాలి నీకు ఐ లవ్ యూ అని మెసేజ్ చేసిందే అనుకుందాం, లేదా ఎవరి నుండి అయినా ఇంపార్టెంట్ మెయిల్ ఆర్ మెసేజ్ వస్తుందని నీకు డౌట్ ఉంటే అలాంటి మెసేజెస్ని కస్టమైజ్ చేసి ప్రిఫర్డ్ కాంటాక్ట్స్తో లింక్ చేయొచ్చు. ఒకవేళ ఆ పర్సన్ అలాంటి మెసేజ్ ఆర్ మెయిల్ నీకు పంపిస్తే నీతో పాటు నువ్వు రిఫర్ ఇచ్చిన కాంటాక్ట్స్ అందరికీ వెళ్తుంది. వాళ్ళకి ఆ మెసేజ్ పెట్టిన వెంటనే మాకు కూడా తెలిసిపోద్ది. అలాంటి మెసేజ్ ఫ్యూచర్లో నీకు వస్తాయని అనిపిస్తే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ముందుగానే ఈ యాప్లో కస్టమైజ్ చేసి పెట్టొచ్చు. వాళ్ళ నుంచి ఈ మెసేజ్ నీకు రాగానే ఒక్క సెకండ్లో వాళ్ళ మెసేజెస్ నీ ఫీలింగ్స్ రెండు మాకు మెసేజ్లా వస్తుంది. అప్పుడు నీ పక్కన మేము లేకపోయినా నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మాకు అర్థమవుతుంది. రే క్రేజీ ఉంది మా. రే దీనివల్ల నాకు జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందిరా. ఆల్ ది బెస్ట్ సార్. యారా ఎలా ఉన్నావు? ఇంకా వృషాలని ట్రై చేస్తున్నావా? ఇంకెన్నాళ్ళరా బాబు, వదిలేయచ్చు కదరా. ఇలానే ట్రై చేస్తూ ఉంటే లాస్ట్కి 96 మూవీలో విజయ్ సేతుపతిలో ఎయిర్పోర్ట్లో మిగిలిపోతావు. వీడొకడు. అయినా వాడు చెప్పిన దాంట్లో తప్పేముందిరా? ఇప్పుడే ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసావు లవ్ చేయడం, 4th ఇయర్కి వచ్చాం. కొంచెమైనా ప్రోగ్రెస్ ఉందారా? ఎన్ని ఎఫర్ట్స్ పెట్టావు? ఇప్పటికీ 1 side. ఎలా లవ్ చేస్తున్నావురా ఇలా? అయినా 6 days కాల్ ముచ్చటైంది. అంటే తను వీక్లీ వన్స్ మాట్లాడదామంది. మళ్ళీ ఇదొకటి, దీని అమ్మ జీవితం. రే చూసే మీకెలా ఉంటే అనుభవించే నాకెలా ఉండాలరా? ఎలా ఉంటుంది తెలుసారా? ఈ 6 days తన దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదంటే ఇంకా లాస్ట్ వీక్ మాట్లాడింది లాస్ట్ కాల్ అని అర్థం రా. అలా ప్రతి వీక్ నెక్స్ట్ వీక్ కాల్ వస్తుందో రాదా అని భయంతోనే ఉంటా. నరకం. కానీ తను నీకు నరకంలో కూడా నచ్చుతుందిరా. అరే బావా, మన జీవితంలో ఉన్న దరిద్రం గురించి తెలిసిందే కదా. మనం ఎంత ట్రూ లవ్ చేసినా వాళ్ళు రారురా. టైం వేస్ట్ రా, వదిలే. రే నాకు నమ్మకం ఉందిరా తన లైఫ్లోకి వస్తుందని. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ మై లవ్ అండ్ హానెస్టీ టువర్డ్స్ సార్. ఇంకా తన కోసం వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారా? వాడి కళ్ళలో బాధ చూస్తే అర్థమైంది వాడు అమ్మాయిని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. అసలు ఈ జనరేషన్లో 2 side లవ్వే కష్టం అంటే వాడు ఇంత హానెస్ట్గా 1 side లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి వాడిని లవ్ చేయడానికి 1% చాయిస్ ఉంది, అయినా తనని వదిలేని అనుకోలేదు. అప్పుడు అర్థమైంది వాడి పట్టుదల ఎంత బలమైనదో. తను ఈరోజు కాల్ చేయడానికి కుదరదంట, మళ్ళీ నెక్స్ట్ వీకే. ఇదంతా కాదురా, లైఫ్లో కొంచెం సీరియస్గా విడిసిస్ట్ అవుదామని నీ డ్రీమ్. ఇప్పుడు నేను సీరియస్ స్టార్ట్ చేయరా. ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వు, అన్నీ అవే వస్తాయి. రే వాసు, ఏందిరా ఇది? చూడదు చిన్నదే ఇది విను. ఓటమితో ఆగిపోవడం ఎరగను నేను, చెదిరిపోయిన ఆశలతో నా నడక ఆగిన గుండె చప్పుడు లాగా నిరంతరం శ్రమిస్తాను. ఆఖరికి నా గుండె చప్పుడు ఆగినా
నా అంతరాత్మకున్న పొగరుతో గెలుపు గంటలు కొట్టి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాను. చీకటిలో ఉన్న వెలుగును నేను ఓడి గెలిచిన వీరుడవుతాను. రే మస్తుందిరా. ఇంకా ఇంకొన్ని రాసే చూద్ది కానీ. కీరవాణి గారు యంగ్ లీడర్ సిస్టమ్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారంట. మన వర్క్ని మనం మెయిల్ చేయాలంతే. నచ్చితే వాళ్ళే గ్రూప్లోకి తీసుకుంటారు. అరే ఎక్సలెంట్ ఆపర్చునిటీ రా. ఇది కానీ సెలెక్ట్ అయినాక వేరే ఉంటది. దీని అమ్మ జీవితం, నీకున్న టాలెంట్ చాలా ఈజీగా సెలెక్ట్ అవుతామమ్మా. ఇంకా గట్టి ట్రై చేయి. కనురెప్పల చాటున స్వప్నం నిజమౌటకు కాదు ప్రయత్నం. నీ బలిమికి ఓరిమి జంటై పడినాలే చేటిలి పంతం. ఓటమి అంచుల నుంచి దూకర కంచెలు తెంచి ఒడిదుడుకుల దారిని ఎంచి నువ్వు పరిగెడరా తెగించి పడుతులేస్తూ పని కానిస్తూ సత్తువంత సారం తీస్తూ పంతమే నీ పెట్టుబడై నీ ప్రయత్నమే కొనసాగిస్తూ. ఎందుకు సరిగ్గా ఇట్లా ఇలా డిమోటివేట్ అవ్వద్దు. పద 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 పద. పద 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 ఆగకు పద పద మారకు పద వెను తిరుగకు పద పద చూడకు పద పడి పడి లేస్తూ పద పడి లేస్తూ పద పడి లేస్తూ 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 లే పద. ఇంకేం రోజుల్లో ఇలా టైం వేస్ట్ చేస్తావు యూజ్లెస్ డ్రీమ్ పైన? నాకు కూడా జాబ్ వచ్చింది, ఇంకెప్పుడు మారుతావు? వాసు, ఇంద్రుడి కారణంగా కర్ణుడికి 3వ శాపం పెట్టింది భూదేవి. కర్ణ, నాలోనికి ఏదైనా వస్తే అది నాదే, కానీ నీవు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నెయ్యి తీశావు. అందువల్ల ఒక కీలక సమయంలో నీ రథం నాలో కూరుకుపోతుంది. అప్పుడు నా సహాయం నీకు అందదు. ఇదే నా శాపం. లెక్చర్ ఇచ్చి మస్తు అయింది కానీ నడుగు పోయింది. నీకు జాబ్ వచ్చింది, నువ్వు హ్యాపీ. మాకేగా ఇవన్నీ పోను. అయినా నీలాంటి ఒక ఫ్రెండ్ అంటే చాలు జీవితాలు నాశనం అయిపోవడానికి. ఇంత ట్రై చేస్తున్నా ఆపర్చునిటీస్ రావట్లేదు. నాకు కొంచెం క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ నాకు కాల్ కూడా చేయట్లేదు. దే లుకింగ్ ఎట్ మీ లైక్ ఎ లూజర్ రా. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు వాల్యూ ఇవ్వట్లేదు. అయినా నువ్వెందుకు ఇంకా వదిలేదు నన్ను? ఒకవేళ తప్పు చేసిన పక్కన నేను ఉంటారా? ఇప్పుడు చూడు ఎంత హానెస్ట్ కష్టపడుతున్నావు. నిన్ను వదిలేసి ఎలా పోతాను రా? చూసుకుందాం దీని అమ్మ జీవితం. ఒక్కసారి సక్సెస్ రాని పరిగెత్తుకుంటూ వస్తారు అందరు. నేను భయపడకరా. అసలు భయపడే లేదు. ఇంకా గట్టి కష్టపడతా, ఇంకా ఎక్కువ ట్రై చేస్తా. ఖచ్చితంగా సక్సెస్ అవుతా. అద్దె మామ అద్దె. అరే బా, ఏమైందిరా? బ్రెయిన్ ట్యూమరా? ఎందుకో బాగా హెడేక్గా ఉందని హాస్పిటల్కి వెళ్ళాం రా. చాలా టాబ్లెట్స్ కూడా వాడా, కానీ తగ్గలే. తర్వాత స్కానింగ్ తీస్తే అప్పుడే తెలిసిందిరా దీని గురించి. సర్జరీ చేయాలన్నారు. 99% కష్టం అంట, కానీ 1% ఛాన్స్ ఉందిరా. మనం ట్రై చేద్దాం రా. నాకు నమ్మకం ఉంది నేను బతుకుతా అని. నాకు నమ్మకం ఉందిరా. హలో, ఈస్ దిస్ వాసు? చెప్పండి. మేము ప్రాందాన్ ఎన్జిఓ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు బ్రెయిన్ ట్యూమర్ అని విన్నాం. అంటే మీకు 99% బ్రతకడానికి ఛాన్స్ లేదంట కదా సార్. మీరు ఎలాగో చనిపోతారు. అందుకని మీ ఆర్గాన్స్ డొనేట్ చేస్తామన్నట్టు ఒక ఎన్ఓసి మీద సైన్ చేయగలరా?
ఇట్ విల్ సేవ్ మెనీ లైఫ్స్. పిచ్చి పిచ్చుకుందా మనుషులేనా మీరు? అసలు ఏ టైంలో ఏం మాట్లాడు కూడా తెలియదు. వాడు చనిపోతాడు, మీరెలా డిసైడ్ అవుతున్నారు? వాడికి ఉన్న ఒక చిన్న హోప్ని కూడా తీసేలా ఉన్నారు. నాన్న వాసు, చివరగా ఒక బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలు దానం అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, దేవేంద్ర, తీసుకోండి నా కవచకుండలాలు, కాపాడుకోండి మీ కుమారుడైన అర్జునుడిని. మనుషులేనా మీరు అసలు? అరే వైకర్త్, నేను లెటర్ సైన్ చేస్తారా? రే ఏం మాట్లాడుతున్నావురా? నో అబ్జెక్షన్ లెటర్ పంపమని చెప్పు. థ్యాంక్ యూ సార్. రే ఏం మాట్లాడుతున్నావురా? అరే ఆయన నేనేలా చచ్చిపోతారా? ఎన్ని సాధించాలి నేను? వృషాలు నేను పెళ్లి చేసుకోవాలి, చాలా సినిమాలకి లిరిక్స్ రాయాలి. ఏం కాదు మామ, మనం ఫైట్ చేద్దాం రా, ఫైట్ చేద్దాం. కానీ ఫస్ట్ టైం కొంచెం భయంగా ఉంది మామ. బ్రతుకుతాను కదా? రే బావా, వాసు 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 నువ్వే అని చెప్పు, వాసు నువ్వే అని చెప్పు. చనిపోయినాడికి ఫోన్ చేసి వాసు వాసు అంటే ఎందుకు విషయాలే? అయినా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? ఇన్ని రోజులు ఏమైపోయావు? వాడు చనిపోయిన 10 days ఫోన్ చేసి ఏడుస్తావేంటి? వైకర్త్ ఇంత హానెస్ట్గా ఉన్నాడు వాడి విషయంలో, తెలుసా? అసలు ఇలా చూసుకోవాలనుకున్నాను నీకు, తెలుసా నీకు అసలు? ఐ రియలీ లవ్డ్ హిమ్. వాట్? నా ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఇన్ని రోజులు ఓకే చెప్పలేదు నేను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది తనని నేను ఎంత లవ్ చేశానని. ఇప్పుడేం లాభం చెప్పి? అట్లీస్ట్ నువ్వు వాడు ఆపరేషన్ థియేటర్ వెళ్ళక ముందుకు ఒక్క నిమిషం చెప్పినా ఇంకా గట్టి ట్రై చేసేవాడు బతకాలని. ఇకపై నీ ఫ్రెండ్స్తో ఉండిపో, పెట్టే ఫోన్. కీరవాణి అంటే మెసేజ్ రావడం ఏంటి? హలో మిస్టర్ వాసు, మీరు పంపించిన లిరిక్స్ అన్నీ సార్ చదివారు. హీ లైక్ దెమ్ వెరీ మచ్. యాక్చువల్లీ సారీ. సారీ అంటే? మా టీం మీ ఒక్కరి మెయిల్స్ని ఎలా నోటీస్ చేయడం మిస్ చేశారో అర్థం అవ్వట్లేదు. అందుకే మీ రైటింగ్స్ కీరవాణి గారికి రీచ్ అవ్వడానికి చాలా డిలే అయింది. హీ రెడ్ ఎవ్రీ లిరిక్స్ ఆఫ్ యువర్స్, సో నౌ హీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యూ ఇన్ అవర్ టీమ్. కీరవాణి గారు చేసే నెక్స్ట్ మూవీకి యూ విల్ బీ ద మెయిన్ లీడ్ లిరిసిస్ట్. ఈ మండే ఒకసారి ఆఫీస్కి రండి. We will discuss further things. Congrats and welcome to our team. Thank you. వాసుకే ఎందుకు జరగాలి ఇలా? ఎవడో వాడు చేసిన తప్పుకి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. వృషాలి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేశారని ఓకే చెప్పలేదు. కీరవాణి గారి టీం వీడు ఒక్కడి మెసేజ్నే చూడలేదు. వాడికి ఎందుకు ఇంత దరిద్రం? మళ్ళీ వాడు అనుకున్నవన్నీ జరిగాయి, కానీ ఇప్పుడు వాడలేడు. అట్లీస్ట్ వాడు కన్న కళలని నెరవేరని తెలియకుండా తీసుకెళ్ళిపోయావు. ఇవన్నీ వాడికి తెలిసి చనిపోయిన బాగుండేమో. వాడిని ఒక లూజర్లా తీసుకెళ్ళిపోయావు.
కృష్ణ, నన్ను లోకం ఒక అసమర్థుడిలా, ఒక అల్పుడిలానే గుర్తుపెట్టుకుంటుంది. నా సామర్థ్యానికి అసలు విలువే లేదు కదా. You got a message on floating messages from Vasu. రే వాసు, దీని పేరే ఫ్లోటింగ్ మెసేజెస్. నీకు డౌట్ ఉన్న మెసేజ్ ఫ్యూచర్లో వస్తాయనిపిస్తే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కస్టమైజ్ చేసి ప్రిఫర్డ్ కాంటాక్ట్స్తో లింక్ చేయొచ్చు. వాళ్ళ నుంచి ఆ మెసేజెస్ నీకు రాగానే మాకు వాళ్ళ మెసేజ్ అండ్ నీ ఫీలింగ్స్ రెండు మాకు మెసేజ్లో వస్తాయి. Feelings of Vasu. రే బావా, నువ్వు ఈ మెసేజ్ చూస్తున్న టైంకి నేను చనిపోయి ఉంటానేమోరా. కానీ ఈ మెసేజ్ నువ్వు చూస్తున్నావంటే వృషాలి నాకు ఐ లవ్ యూ అని మెసేజ్ చేసి ఉంటుంది. అండ్ కీరవాణి గారి టీంలో లిరిక్ రైటర్ ఆపర్చునిటీ కూడా ఇచ్చి ఉంటారు. అలా అని మెయిల్ అండ్ వృషాలి నుంచి మెసేజ్ వచ్చుంటే తప్ప ఈ మెసేజ్ నా నుంచి నీకు రాదు. కర్ణ, వెలుగు నుండి జన్మించిన చీకటివి నువ్వు. కన్న తల్లి సైతం వదిలేసిన తన గౌరవాన్ని కాపాడిన రాధేయుడివి నువ్వు. దేవేంద్రునికి తల వంచిన తలరాత తలదన్ని వెన్నుచూపని వైకర్తనుడివి నువ్వు. నీ వీర విహారాన్ని అడ్డుకోవడానికి శాపాలను సంధించాల్సి వచ్చింది కర్ణ. నేను ఓటమి అంచుకు చేరువ చేసేందుకు నువ్వు విజయధనస్సుని విడనాడే ఆ ఒక్క క్షణానికై కాలాధిపతినైన నేనే వేచి చూశాను. అంతటి పరాక్రమాన్ని చూపావు నువ్వు. Another message from Vasu. నేను చెప్పా కదా బాగా నేను ఓడిపోనని. అనుకున్నవన్నీ సాధించారా? వృషాలి ప్రేమని, నా ప్యాషన్ని అన్నీ నాకు తెలుసా నేను గెలుస్తాను. థ్యాంక్స్ బాబా, నా లైఫ్లో నా కోసం చివరి వరకు ఉన్నందుకు. అలాగే నీ ఫ్లోటింగ్ మెసేజెస్ యాప్కి ఈ మెసేజ్ నేను నీకు హాస్పిటల్ బెడ్ మీద ఉండి మరీ ఫార్మాట్ సెట్ చేశాను రా. చచ్చిపోతున్నా అని తెలిసి కూడా అనుకున్నవన్నీ సాధిస్తా అని కాన్ఫిడెన్స్ చచ్చిపోతున్నారా? ఇది మా గెలవడం అంటే నాకు అసలు చావే లేదు కదరా. నీ కథ అసమర్థతకి చిహ్నం కాదు కర్ణ. వెనకడుగు వేసే ప్రతి పాదాన్ని పరిగెట్టించే కథ నీది. ఓటమి నిన్నడు అంగీకరించని మహాయోధుడివి నీవు కర్ణ. పండుగ లూజర్లా తీసుకెళ్ళిపోయావు. I have never failed. దీనమ్మ జీవితం గెలిచినవరా. నానమ్మ, ఇప్పుడు కర్ణుడు మంచివాడా చెడ్డవాడా? అవన్నీ నువ్వు పట్టించుకోకు. తనలో ఉన్న గొప్ప లక్షణాలు మాత్రమే నేర్చుకో. కర్ణుడికి శాపాలుంటాయని తెలుసు, అవి ఫలిస్తాయని కూడా తెలుసు. కానీ యుద్ధం చేశాడు. నీకు అదే చెప్తున్నా, యుద్ధం చెయ్యి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నీ యుద్ధం మాత్రం ఆపకు. ఓటమిని కూడా ఓడించేది నీ తెగింపే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.